హాయ్ అండి. వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. మాది టెర్రస్ క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయిందండి. ప్లాంట్స్ అన్నీ వడిలిపోయి అలాగే లీవ్స్ మొత్తం అంతా రాలిపోతున్నాయి. సో అందుకోసమని నేను ఇవాళ టెర్రస్ క్లీన్ చేసుకునే పని పెట్టుకున్నాను. మాకు బెంగళూరులో వర్షాలు పడుతూ ఉన్నాయండి. అసలు క్లీన్ చేయడానికి నాకు అసలు టైమే దొరకలేదు. కానీ ఈలోపు వాటర్ ఎక్కువైపోయో ఏమో చెట్లన్నీ కొంచెం వడిలిపోయినట్టు అయిపోయినాయి. సో అందుకోసమని ఇవాళ ఎలాగైనా సరే మొత్తం టెర్రస్ అంతా క్లీన్ చేయాలని పని పెట్టుకున్నాను. అండ్ దాంతో పాటు మా పాప కూడా నాకు వచ్చి క్లీన్ చేస్తానని హెల్ప్ చేస్తుంది తను. కానీ నేను ఒక పక్కన క్లీన్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఉరుములు అండ్ అలాగే వర్షం కూడా పడబోయేదట్టు అనిపించింది. కానీ ఏం పడలేదండి ఫైనల్లీ. మా ఇంట్లో ఇక్కడ సిరమిక్ పాట్స్ ఉంటే దాంట్లో ఏమో మనీ ప్లాంట్స్ మేము రీప్లాంట్ చేస్తున్నామండి. చిన్న చిన్నగా మొక్కలుగా కట్ చేసుకొని వాటిని ఆల్రెడీ ఇదివరకు పెట్టేసి ఉంటే అవేమో పాడైపోయినాయి. మళ్ళీ అవంతా తీసేసి మళ్ళీ దీంట్లో కొత్తగా పెడుతున్నాం. మేము ఇక్కడ ప్లాంటింగ్ అంతా కొత్తగా చేస్తున్నాం ఇక్కడ. ఫైనల్లీ మొత్తం తుడవడం అయితే అయిపోయింది. పిచ్చి మొక్కలు అవి ఉంటే క్లీన్ చేసేసాను మొత్తం తీసేసి. అండ్ ఇక్కడ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను నేను. వాటర్తో క్లీన్ చేస్తూ పక్కన మళ్ళీ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ పెట్టుకుంటూ వస్తున్నాను. ఒక్క 2 days వెళ్ళకపోతే మొత్తం ఆకులన్నీ రాలిపోయి టెర్రస్ అంతా చాలా డర్టీగా అయిపోతుందండి. అది దాంట్లో వర్షం పడిందంటే చుక్కలు పడి మొత్తం మట్టి అంతా బయటికి స్ప్లిట్ అవుతూ ఉంటుంది. చూసారా మొత్తం బయట ఏరియా అంతా ఎలా ఉందో, మొత్తం మబ్బు పట్టేసి అండ్ అలాగే ఉరుములు కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా చల్లగా మారిపోయింది. తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయాక కిందకు వచ్చేసాను. నేను ఇక్కడ బ్రెడ్ శాండ్విచ్ చేసుకున్నానండి. ఫస్ట్ బ్రెడ్ని ఏమో టోస్ట్ చేసుకున్నాను. తర్వాత మైనీస్ దానికి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని అప్పుడు నేను ఆనియన్ అండ్ అలాగే కొంచెము కార్న్ ఉంటుంది కదా, ఆ కార్న్ని బాయిల్ చేశాను. ఆనియన్ ఫ్రై చేసి పెరి పెరి పౌడరు, సాల్ట్, కారం వేసి దాన్ని మధ్యలో పెట్టానండి. అంతే సింపుల్గా చేశాను ఈ స్నాక్. కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇదేమో మా ఇంటి బయట అండి. నేను ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నాను. కానీ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా చల్లటి గాలి వస్తుంది. హ్యాపీగా నాకు అక్కడ కూర్చొని తినడం అంటే ఇష్టము. అండ్ ఇక్కడ ఈవినింగ్ డిన్నర్ కోసం నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. చిన్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి. చిన్న ఆనియన్స్ ఏమో పెసరపప్పు చారులో పెట్టుకున్నానండి. ఇవాళ చికెన్ ఫ్రై అలాగే పెసరపప్పు చారు అండి ఈవినింగ్ డిన్నర్ ప్లాను. సో వాటి కోసమని నేను ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేనేమో పెసరపప్పు చారుకి ప్రిపేర్ చేసుకున్నాను. పెసరపప్పు చారుని బాయిల్ చేసి అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ మా సహస్ర ఏమో హోంవర్క్స్ రాసుకుంటుందండి. ఇక్కడ చికెన్ కర్రీకి పచ్చి మసాలా ఏమేమి కావాలో అవన్నీ తీసి పెట్టుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు అలాగే కొద్దిగానేమో జీడిపప్పు వేసి మిక్సీ పట్టాను దాన్ని. ఇక్కడ పెసరపప్పు చారేమో బాయిల్ అవుతుంది. ఈ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి మంచిగా. అండ్ ఇవి మనకి రసంలోకి, చారులోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను పచ్చి మసాలా వేసి చేశాను కదా ఈ ఫ్రై, ఇందాక పట్టాను చూసారు కదా. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి అండ్ అలాగే చిల్లీస్ వేసాను నేను. చిల్లీస్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడేమో చారు కూడా మరుగుతుంది కదా, పెసరపప్పు చారు. అండ్ తర్వాత పక్కన ఫ్రై, పక్కన చారు రెండు చేసుకుంటున్నాను నేను. ఒకసారి 2 పనులు అయిపోతాయని మళ్ళీ చాలన్నా ఇబ్బంది కదా, అందుకోసమని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినాక పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ నేను చికెన్ని ఇందాక క్లీన్ చేసేసి పెట్టుకున్నాను కదా, క్లీన్ చేసుకొని దాంట్లో పసుపు, కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక 1 hour. అండ్ ఇప్పుడు ఆ చికెన్ మొత్తం దీంట్లో వేసేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను నేను. ఇది మొత్తం దాని వాటర్ అంతా వదిలేసి కొంచెం డ్రై అయిపోయిన దాకా ఉండాలండి. అప్పుడు మనం మూత పెట్టేసుకుంటే చూడండి వాటర్ అంతా ఎలా వచ్చేసిందో, పైకంతా వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని మొత్తం అంతా మళ్ళీ కలుపుకొని
తర్వాత మనం ఇందాక పట్టుపెట్టుకున్నాం కదా మసాలా, పచ్చి మసాలా, అది కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉన్నాక మొత్తం అంతా అయిపోతుంది. ఇంకా దగ్గరికి అయిపోయాక మనం దించేసుకోవడమే, కట్టేసుకోవడమే. అండ్ ఇక్కడ నేనేమో ఇందాక రసం చేసుకున్నాను కదా, దానికోసం తాలింపు వేసుకున్నాను పెసరపప్పు చారు కోసం. ఈ కాంబినేషన్ అయితే భలే ఉందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రై అలాగే పెసరపప్పు చారు 2. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలాగుందో నాకు చెప్పండి. ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా పాపకేమో నేను ఫుడ్ తినిపిస్తున్నాను. తనకి జాండీస్ ఫీవర్ వచ్చిందండి. సో అందుకోసమని కర్డ్ రైసే పెడుతున్నాను. ఒక పక్కన హోంవర్క్స్ చేసుకుంటా తను కర్డ్ రైస్ తింటుంది పాప. అంతేనండి, ఇంతటితో మనకి 4 PM to 8 PM వ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.